బీఆర్ఎస్లో కవిత ప్రత్యేకమైన స్థానం. గులాబీ పార్టీలో హరీష్ రావు కేటీఆర్ కంటే కవితకు ప్రత్యేకమైన స్థానం ఉందని ప్రచారం జరుగుతుంది. పార్టీ లీడర్లు క్యాడర్తో సంబంధం లేకుండానే గతంలో జాగృతి సంస్థతో ఆమె పలు కార్యక్రమాలు నిర్వహించారు. భవిష్యత్తులో సైతం మరిన్ని కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో తనకంటూ ఒక టీం తయారు చేసుకున్నారని, భవిష్యత్తులో అది మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనేది స్పష్టంగా కనిపిస్తున్నాయనే డిస్కషన్ కూడా మొదలైంది. ఇక మరోవైపు కేటీఆర్ కంటే కవితకే ఎక్కువ మాస్ ఫాలోవర్ ఉంటుందని, ఆమెలో కనిపించే చనువు మాట తీరు ప్లస్గా ఉంటాయని నేతలు చెప్తున్నారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు కవితలో ఆడంబరం, ఆమె చుట్టూ ఉన్న అనుచరుల వీరంగం అంతా ఇంత కాదని క్యాడర్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నేను ఇంకొక విషయం కూడా చెప్తా. అంటే ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చిర్రు అని కాదు, కానీ మీరు రేవంత్ రెడ్డిని చూసిర్రా ఎప్పుడైనా? ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు సంబంధించి, అంటే ఆయన సీఎం. రేవంత్ రెడ్డి సీఎం కాకముందుకు ఆయనను ఎవరైనా కలవచ్చు. మీకు ఈ విషయం తెలుసో లేదో, సీఎం అయిన తర్వాత కొన్ని ఆంక్షలు ఏర్పడతాయి. వాళ్ళ చుట్టూ ఒక పిఆర్ఓ వ్యవస్థ వస్తుంది, వాళ్ళ చుట్టూ గన్మెన్లు వస్తారు, వాళ్ళ చుట్టూ ఏంది అంటే కలవడానికి ప్రయత్నాలు చేపించి, అంటే పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేకపోతే హోదాలలో ఉన్న వ్యక్తులతో వెళ్ళడం కానీ, లేకపోతే ఆయనకు ముఖపరిచయం ఉండి ఆయన పిలిస్తే పలికే నేతలకు సంబంధించి స్టెప్ బై స్టెప్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఉండే వాళ్ళకు ఇది చాలా డేంజర్ అండి. ఏ వ్యక్తికైనా, అది రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా, కవితకైనా, బండే సంజయ్కైనా, లేకపోతే కిషన్ రెడ్డికైనా, ఎవరికైనా కూడా చాలా ప్రమాదం. వాళ్ళ చుట్టూ ఉండే వ్యవస్థ చాలా ప్రమాదం. అది పిఆర్ఓ వ్యవస్థనే కావచ్చు, లేకపోతే ఇంకో వ్యవస్థనే కావచ్చు, ఇంకో వ్యవస్థనే, చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితి అది. యాక్సిస్ అనేది ఎట్లుండాలంటే లీడర్ టు క్యాడర్, ఇది యాక్సిస్. దీంట్లో మళ్ళీ మధ్యవర్తి అవసరం లేదు. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిని కలవాలి. ఎక్కడ కలవాలి, ఎట్లా కలవాలి, ప్రయత్నం చేద్దాం. కలుస్తామా? లేదు కేసీఆర్ని కలవాలి, ఎట్లా కలుస్తాం, ఎట్లయితుంది? లేదు ఇంకో లీడర్ని కలవాలి, ఎట్లా పాసిబుల్ అవుతుంది? నేను చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ జరిగే విషయం ఏంటి అనేది చాలా క్లారిటీగా మీరు అందరు కూడా, లీడర్ టు క్యాడర్, క్యాడర్ టు లీడర్, డైరెక్ట్ యాక్సిస్ ఉండాలి. మళ్ళీ ఇలా మధ్యవర్తి వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు, మీ ప్రాబ్లం ఏంటి, మీరు మేడంకు చెప్పినా, సార్కు చెప్పినా, ఇంకెవరికి చెప్పినా నా దగ్గరికి వస్తుంది. ఈ సోదంతా పోవాలి. ఫస్ట్ క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్, ఇది లీడర్కు ఉండాల్సిన లక్షణం. అప్పుడే తాను అనుకున్న వ్యూహాన్ని బద్దలు కొడతారు, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరిపోతారు. సో లీడర్ టు క్యాడర్ అయినా, క్యాడర్ టు లీడర్ అయినా, ఈ మధ్యవర్తి అనే వీరంగాలతోని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఓటమికి కారణం అదే. ఉద్యమకారులు తమ భుజ స్కంధాల మీద వేసుకొని, భుజాల మీద మోసుకొని తమ జీవితం పోయినా పర్వాలేదని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క ఇష్టమైన లీడర్, ఇప్పుడు క్యాడర్ అనేది ఏం కోరుకుంటుంది? డబ్బు కోరుకోదు, పదవులు కోరుకోరు, లేకపోతే వాళ్ళు ఏమైనా సంక్షేమాలు కోరుకోరు, వాళ్ళ లబ్ధి చూడరు, పదవులు ఏది అవసరం లేదు. క్యాడర్కి కావాల్సింది ఏంటంటే మా లీడరు సీఎంగా ఉండాలి. అది వాళ్ళ క్యాడర్కు ఉన్న గుణం. ఈ క్యాడర్ను లీడర్ కలవపోయినా సమస్య, లీడర్ క్యాడర్తో సంబంధం లేకపోయినా సమస్య. మధ్యవర్తులు 1,00,000 మంది ఉండొచ్చుగాక, అది తుఫాన్ వస్తే కొట్టుకుపోతుంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ అధికారంలో ఉన్న బ్యాచ్ అంతా ఇప్పుడు కేసీఆర్ చుట్టూ లేదు, క్లియర్ కట్. దాంతోపాటు అధికారంలో లేనప్పుడు ఉన్న నేతలు ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యారు. అంటే అర్థం చేసుకోరు, క్యాడర్ లీడర్ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కేవలం లీడర్ బాగుండాలనే కోణంలో చూస్తారు.